జిల్లాలో పెంబర్తి గ్రామము మండలం కూడా జరగాలి. ఈ యొక్క గ్రామంలో మా పెంబర్ హస్తకళకు ప్రాముఖ్యత చెందినది. మొత్తం దేవాలయంలోని ఏ టెంపుల్ కవచాలు కానీ మహత్వం. పెంబర్తి గ్రామం విశ్వకర్మ బ్రాస్ కాపర్ సిల్వర్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడైనటువంటి నా పేరు రంగు లక్ష్మణాచారి. మాది 1958లో ఎస్టాబ్లిష్ అయింది. అంటే పూర్వం నుంచి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పుడు నైజాం పరిపాలనలో పాందాన్లు, అత్తరదాన్లు, ఉబందాన్లు అవన్నీ చేసుకుంటూ ఈ ఇంటీరియర్ డెకరేషన్ కోసం ట్రైనింగ్ ఉంది. ఇవన్నీ చేయడం జరిగింది. మా గురువు గారు ఐలాచారి వాళ్ళు 1978-80లో నీలం సంజయ్ గారితో నేషనల్ అవార్డు తీసుకున్నారు. మా సొసైటీలో చాలామంది మెంబర్స్ స్టేట్ అవార్డుకి వెళ్తున్నారు. ప్రస్తుతము మా సొసైటీ నుంచి ఏంటంటే నంది అవార్డ్స్, ఫిలిం అవార్డ్స్, అన్ని అవార్డ్స్ కూడా మేము చేసుకుంటాము. ప్రజెంట్ కూడా ఇప్పుడు డీజీపీ ఆఫీస్కి మనం పోలీస్ సేవా పథకాలు, శౌర్య పథకము, మౌన సేవా పథకాలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం మనమే చేస్తున్నాం, రెగ్యులర్గా చేస్తున్నాము. ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పటికీ కూడా మనమే చేస్తున్నాం. ఇప్పుడు కూడా మేమే చేస్తున్నాము. మా సొసైటీ అనేది దాదాపుగా దీనికి చరిత్ర ఉంది. ఏంటంటే పెంబర్తి అంటేనే హస్తకళలకు పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి హస్తకళలు అంటే పెంబర్తి అనేది ఇది అందరూ తెలుసు. ప్రపంచ ఖ్యాతి గాంచినది. ప్రపంచ తెలుగు మహాసభలు అయినప్పుడు కూడా పెంబర్తి నుంచే మెమోటో తయారు జలగంగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మెమోటో తయారు చేయడం. తర్వాత పివి నరసింహారావు ప్లీనరీ, కాంగ్రెస్ ప్లీనరీ తిరుపతి వచ్చినప్పుడు వారు చేయడం జరిగింది. తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగు మహానాడు వచ్చినప్పుడు వారికి కూడా మెమోటో సప్లై చేయడం జరిగింది. చంద్రశేఖరరావు గారు ప్రజలుగా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యాదాద్రి దేవస్థానం టెంపుల్ మనకు ఇవ్వడం జరిగింది. అది కూడా దాదాపు 1-2 కోట్ల ప్రాజెక్టు కప్పాలి. అది కంటిన్యూషన్ అవుతుంది. ఇంకా ప్రజెంట్ ఇతర తొడుగులు జరిగినాము. వెండి సిల్వరీ తొడిగి చేసేట్టున్నాయి. మాకు బాగానే ఉంది. కానీ మాది ఏంటంటే 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలనేది ఒకటి. ఎందుకు 50 సంవత్సరాలు అంటే అందరూ అంటే పొద్దున లేస్తే కొద్దిగా వరకు చేసే పనిలో నైపుణ్యత చెందిన వాళ్ళే చేస్తారు. కాబట్టి ఆ వృత్తిలో పోతే నేను కళ్ళకు కొంచెం ఎఫెక్ట్ పడుతుంది, దృష్టి లోపం అవుతుంది. దానివల్ల ఒక 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు పని చేయలేకపోతుంది. కాబట్టి వాళ్ళ పెన్షన్ ఒక 5,000 రూపాయలు ఇవ్వాలని. అట్లాగే కొంతమంది మా దాని కళాకారులకు ఇల్లు లేవు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని. అట్లాగే జీవిత బీమా కల్పించాలని. అలాగే హాస్పిటల్ నిమిత్తం, ఎందుకంటే పొద్దున్న మాకు యాసిడ్ అనేది నైట్రిక్ యాసిడ్, మళ్ళీ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇవన్నీ వాడడం వల్ల లోపల కొన్ని ఊపిరితిత్తులు కొన్ని ఖరాబ్ చేసి జరిగింది. కాబట్టి వైద్య నిమిత్తం వాళ్ళకు ఉచితంగా వైద్య నిమిత్తం సేవ అందించాలని. అలాగే గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పటి వరకు మాకు సబ్సిడీ రూపంగా వచ్చింది ఏమీ లేదు. కాబట్టి మాదొక ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ పేరు ప్రపంచ ఖ్యాతి గాంచింది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ గుర్తించి మాకు ఏదైనా సహాయ సహకారాలు అందించాలని వారికి మనవి చేసుకుంటున్నాము. ఇకపోతే ఏంటంటే మా సొసైటీలో దాదాపు 45 మంది సభ్యులు ఉన్నారు. ఈ 45 మంది ఈ సొసైటీ సభ్యులు. వారు కాకుండా ఇంకొక 100 మంది ఇంటి దగ్గర వర్క్ చేస్తారు. అంటే ఈ 45 మందికి చేతులు వాదులు వాళ్ళు లేకపోతే 45 మంది వర్క్ చేయలేరు. కాబట్టి టోటల్ 150 మంది వర్కర్స్ ఉన్నారు. ఈ 150 మంది వర్కర్లు చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఏదైనా చేతనియాలి, సబ్సిడీ రూపం ఇవ్వాలని చెప్పి నా యొక్క మనవి. మన రా మెటీరియల్ ఏంటంటే రా మెటీరియల్ ఏంటంటే డైరెక్ట్ కంపెనీ నుంచి మనం తీసుకుంటే 650 రూపాయలు పర్ కేజీ పడుతుంది. మనం బయట రీటైల్ కొంటే 850 రూపాయలు పడుతుంది. అంటే 200 రూపాయలు పర్ కేజీ మీద. అట్లా గవర్నమెంట్ వారు మా కనుక రా మెటీరియల్ సప్లై చేస్తే కేజీకి 200 అంటే సుమారు మేము నెలకు ఒక 500 కేజీలు వాడతాం. అంటే అప్పుడు ఒక 10,000 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. అట్లా ఆర్డర్ పైన కూడా చేస్తుంటున్నారు. దాని ప్రకారంగా గవర్నమెంట్ వారు ఏదైనా మా గురించి ఆలోచించి మంచి మనసుని ఆదరించి ఏదైనా సబ్సిడీ ఇస్తే బాగుంటుంది. జిల్లాలో పెంబర్తి గ్రామము మండలం కూడా జరగాలి. ఈ యొక్క గ్రామంలో మా పెంబర్తి హస్తకళకు ప్రాముఖ్యత చెందినది. మొత్తం దేవాలయంలోని ఏ టెంపుల్ కవచాలు కానీ మహత్వం కానీ ధ్వజస్తంభాలు కానీ అవన్నీ తయారయ్యాయి. ఈ కళా కేంద్రంలో అన్నీ తయారయ్యి మొత్తం ఏ విధ జిల్లాలకు మేము మా దేవాలయంలోనికి పంపించడం జరుగుతుంది, పనిచేసి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క కళను సృజనాత్మకంగా అందరికీ ఎంతో ఉపయోగపడిన కళను నిర్వీర్యం కావడానికి
కొంత ప్రభుత్వం ఈ రేవంత్ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇంత తగిన సహాయం చేయాలని ఐడి కార్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తర్వాత మేము ఈ లేపాక్షి కూడా సప్లై చేసేది. ఇంతకుముందు మాకు ఎందుకంటే ఆర్థిక వనరులు రాబేట్ ముడిసరుకు పెరగడం వల్ల ఇతోధికంగా చాలా నష్టపోవడం జరుగుతుంది. తర్వాత ఏమైనా కానీ మా యొక్క హస్తకళను కాపాడాలంటే ప్రభుత్వ సహాయం లేని మేము ముందుకు వెళ్ళడానికి పరిస్థితి అయిపోయింది. మేము మా యొక్క హస్తకళల గురించి మేము మంత్రి గారితో కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. మీ యొక్క కార్పొరేషన్ చైర్మన్ కూడా కలవడం జరుగుతుంది. ఈ మధ్యలో ఏమైనా కానీ పెంబర్తి హస్తకళలు నిర్వహణ కాకుండా ప్రభుత్వం కాపాడుతుందని చాలా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.